నమస్తే, దిస్ ఇస్ #you. నిన్నటికి నిన్న మన అంబటి రాంబాబు గారు పులివెందుల బై ఎలక్షన్ గురించి చాలా ఎక్సైట్ అయిపోయినట్టున్నారు. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రతి దాంట్లోనూ ఇట్ ఈస్ మ్యాండేటరీ బాబు కొడుకులు ఉండాలి, ఆయనకి తప్పదు. మనం ఏమన్నా ఓం భూర్భువస్వః అని ఓం ఎలా మొదలు పెడతాం అలా మొదలు పెడతారు ఆయన. ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ ఆఫ్ ద టైమ్. దీంట్లో కరెక్షన్స్లో యాడ్ ఆన్ వీడియోస్ కూడా ఉన్నాయి. అంబటి గారు చెప్పిన శ్రోతగా చేసిన తర్వాత మిడిల్లో ఐ ఇన్కార్పొరేట్ దోస్ వీడియోస్. లెట్స్ హ్యావ్ ఎ లుక్. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ చర్చ ఏమిటంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక. ఖచ్చితంగా నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా 12 గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతున్నది. ఈ జడ్పీటీసీ ఎన్నిక ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది అంటే తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక పట్టుదల పట్టారు. అదేమిటంటే పులివెందులలో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎన్నికను ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లోనే ఏమీ లేదు అని నిరూపించాలనేటువంటి ఒక తాపత్రయం వారికి కలిపి. మరి మీరెందుకమ్మా అవినాష్ రెడ్డిని పంపించి పట్టుదల పట్టారు? మీరెందుకమ్మా సతీష్ రెడ్డిని రంగంలోకి దించారు? మీరెందుకమ్మా సురేష్ని అంత ఏడిపించేదో పెద్ద గొడవలు అయిపోయినాయి, ఇంత అక్రమాలు జరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోయినాయి అని చెప్పారు? పట్టుదల జగన్మోహన్ రెడ్డి పట్టలేదేంటి? ట్విట్టరే వేదికగా కూర్చొని టపా పులివెందులు ఇది అవుతుంది, పులివెందులు అలా అవుతుంది, టీడీపీ ఇచ్చేసేస్తుంది, అది చేసేస్తుంది అని చెప్పి పోస్ట్ మీద పోస్టులు పెట్టింది ఎవరమ్మా? ఎక్కడైనా ఎలక్షన్ సీరియస్గా తీసుకుంటారు. అసలు పులివెందులు ఎందుకు ఇంత సీరియస్గా వెళ్తుందంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, అకృచాలు ఆయన ప్రభుత్వంలో జరిగినాయని ఎండేస్తున్నప్పుడు పులివెందుల్లో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి లేపేయాలని అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. క్యాండిడేట్ కోసం పోరాడడానికి అవినాష్ వచ్చినప్పుడు ఇతర సైడ్ నుంచి కూడా బలోపాదాలు ఉంటాయి, వస్తారు జనాలు, ప్రచారం చేస్తారు. దానికి ఎందుకమ్మా ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన ఎన్నికలంట? మీకు ప్రతిష్ట పోయేది ఇప్పుడు ఓడిపోతే, మీకు కనుమరుగైపోయేది మీ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆఖరి రాజారెడ్డి నుంచి ఉన్న సంస్థని కాపాడుకోలేని ఒక వారసుడు. అది అవుతుంది, మంచిదే. ఇప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఎదుటి పార్టీని ఓడించాలని అనుకోవటం రాజకీయం. కానీ ఆ ఓటమి కూడా అన్యాయంగా, అక్రమంగా, అవినీతికి పాల్పడి అన్ని వ్యవస్థల్ని మలినం చేసి అన్ని వ్యవస్థల్ని ఉపయోగించి ఏదో ఒక విధంగా ఎన్నిక కావాలి, తెలుగుదేశాన్ని గెలుపు కదా. అంబటి గారు మీరు ఒప్పుకున్నారు కదా, ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో పాడు పనులు చేసి, లాస్ట్ టైం మనం చేసాం చూడండి, మనకి చెన్నై నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ నమోదు చేయించి అసలు ఓట్లు లేని వాళ్ళకి ఓటు తీసుకొచ్చి నామినేషన్లు వెళ్దాం అనుకున్న వాళ్ళందరినీ ఆపేసి నామినేషన్ లేని పరిస్థితి. అది అప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒకసారి వీడియో ప్లే చేస్తాను, దాని తర్వాత విల్ కంటిన్యూ దిస్ వీడియో. చూశారు కదండి, ఈ విజువల్ ఎప్పుడుదో అనుకున్నారు. ఈరోజు పులివెందుల్లో జెడ్పీటీ ఎలక్షన్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో అని చెప్పి నకిలీ ఓట్ల కోసం పాటుపడిన దృశ్యం ఇది. వైసీపీ వాళ్ళు తీసుకొచ్చిన నకిలీ ఓట్లను మంత్రి గారు పట్టుకుని వాళ్ళని బయటకు పంపిస్తున్న దృశ్యం ఇది. ఇప్పుడు అంబటి గారు ఏం చెప్తారు మరి దీనికి సమాధానం ఉండదు. మనకి ఎంతసేపు ఎరటం తప్ప ఇంకేం ఉండదు. ప్రతిష్టగా పోరాటం నేర్చుకోవాలి కానీ ప్రతిష్టగా అప్రతిష్ట పాలు చేయకూడదు నాన్న. ఎక్కడ రాష్ట్రంలో ఎవ్వరూ చేయకూడదు. మరి దీన్నేమంటారు ఈరోజు? నకిలీ ఓట్లు. ఇంకా మన సంస్కరణ రాలేదే. లాస్ట్ 5 ఏళ్ళు చేసిన పనులు ఇప్పుడు కూడా చేయటమే. అందుకే సీరియస్గా చేస్తారు ఎలక్షన్లు అనేవి. విచ్చలు పెడతానంగా అష్టాచమ్మ, తొక్కుడు బెళ్ళ, చింతపిక్కలాటలా కాదు కదా ఎలక్షన్లు అంటే. ఇలాగే జరుగుతాయి. సీరియస్గా బయటకు తోసి అవతలు పడేస్తారు. ఇది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు.
ఇవేం వీడియో అనుకుంటున్నారా? ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు చూడండి, ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఫోన్లు చేయించి రక్తాలు తుడిపించి ఫింగర్ ప్రింట్స్ లేకుండా ఏదో పూజ చేసుకునే హాల్ లాగా క్లీన్ చేయించాడు. ఆ క్యాండిడేట్ని తీసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క క్యాండిడేట్ని చేశారనుకుంటున్నారేమో, టీడీపీ క్యాండిడేట్స్ని వైసీపీ క్యాండిడేట్స్ని హౌస్ అరెస్ట్లో ఉంచారు గొడవలు జరగకూడదని చెప్పి. ఇంత జాగ్రత్త పడతారని తెలియదు కదా వాళ్ళకి. లెట్స్ గో బ్యాక్ టు అంబటీస్ వీడియోను. దానికి వెళ్ళటానికి కూడా అవినాష్ రెడ్డి నెల ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నావు కదా, ఎందుకు ఆ సీన్ అంతా? ఏం చేయాలంటే విధ్వంసాలు, ఇంకా ప్లాన్లు మొత్తం చెల్లా చెదురైన మొహం వేసుకుని అందరూ. అంతకుముందు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించారు, దాడులు చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ తగాదాలను కూడా ఉపయోగించుకొని ఏదో ఒక విధంగా 10,601 ఓట్లు కలిగినటువంటి ఈ జెడ్పీటీసీ సెగ్మెంట్లో గెలవాలని అనుకుంటున్నారు. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే వైసీపీదే ఘన విజయం అనేది ఎవరిని అడిగినా ఏ నోట విన్నా వినిపిస్తుంది. కానీ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతాయా? జరిగేటట్టు అయ్యో అంబటి గారు, మీరు చెప్పారనే స్వేచ్ఛాయుతంగా జరగాలని చెప్పి అవినాష్ రెడ్డిని లోపల ఇంట్లో కూర్చోబెట్టారు. స్వేచ్ఛాయుతంగా అంబటి గారు కోరుకున్నారు. స్వేచ్ఛాయుతంగా జరిగితేనన్నా వైకాపా గెలుస్తుందేమో, స్కోప్ వాళ్ళు మళ్ళీ ఇవ్వాలేమో, ప్రజల వాళ్ళ పట్ల మగ్గు చూపిస్తున్నారేమో. రాత్రి చీరలు పంచిపెట్టారు కదా మీరందరూ వెళ్ళి, ఏం పంపనలు అసలు అవన్నీ. చీరలు ఏకంగా బాక్సుల్లో నీట్గా చీరలు సర్ది పంపించేస్తే ఓట్లు వేసేస్తారు, రమ్మన్నారు. తీసుకుని మీకు చేయి చూపిస్తారు. నాకు తెలిసి ఈరోజు లిక్కర్ కుంభకోణం ఇంత బయటపడుతుంది. వివేకానంద రెడ్డి గారి హత్య విషయం ఈ రోజు దాకా తేలలేదు. బాబు అవినాషే తిరిగి ప్రచారం తిరుగుతూ ఉంటాడు పులివెందులో. ఏం దిమాకి స్వామి మీ అందరిది, ఏం దిమాకి అసలు ఎవరికి అర్థం కాదు ఇదంతా. స్వేచ్ఛాయుతంగా జరగాలి. అవినాష్ని లోపల పెట్టి టీడీపీ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి స్వేచ్ఛగా జనాలు నోట్లు వేయమని చెప్పడం చాలా సవ్యంగా జరిగిన ఎన్నికలు. ఇప్పుడు కూడా మీరు ఓడిపోయారు అనుకోండి, అయిపోయింది, ఇంకా పరిస్థితి అయిపోయింది. మనకి ఇంకేం లేదు అక్కడ, గ్రాస్ రూట్ లెవెల్లో లేదు. నెక్స్ట్ టైం అన్న 2వ స్థానం ఎంచుకోవడం తప్పదు ఇంకా. మరి ఏం చేస్తాం? పరిస్థితులు ఉన్నాయా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. చిత్రం ఏంటో తెలుసా? ఈ ఊర్లో ఓటరు ఆ ఊరికెళ్ళి ఓటు వేయాలి, ఆ ఊర్లో ఓటరు ఈ ఊరికొచ్చి ఓటు వేయాలి. ఈ విధంగా లేటెస్ట్గా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురై బూతులు అటు ఇటు మార్చేసింది. అంటే చిత్రం ఏంటో తెలుసా? లాస్ట్ టైము నామినేషన్ వేయడానికి కూడా బయటకు రానివ్వలేదు. చిత్రం ఏంటో తెలుసా? లాస్ట్ టైము చెన్నైలో ఉన్న ఓటర్లు వచ్చి తిరుపతిలో ఓట్లు వేసేవాళ్ళు. చిత్రం ఏంటో తెలుసా? ఈరోజు దొంగ ఓట్లు మళ్ళీ అలాగే తీసుకొచ్చాము. ఏంటి చిత్రాలు పెద్ద మాట్లాడుతున్నారు మీరందరూ, పెద్ద మాట్లాడుతున్నారు మీరందరూ కలిసి ఈరోజు చిత్రాల గురించి. విచిత్రమైన ఓటింగ్లు. అంతెందుకు మనకు సరిపడా ఎగ్జాంపులే చెప్తాను. ఈరోజు కోడెల శివప్రసాద్ గారిని ఎలా కొట్టి పడేశారు ఆ రోజు. చిత్రం ఏంటో తెలుసా? అది రౌడీయిజం అంటారు. చిత్రం ఏంటో తెలుసా? అది ఫ్యాక్షనిజం అంటారు. చిత్రం ఏంటో తెలుసా? దౌర్జన్యం అంటారు దాన్ని. స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేకోకుండా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా చేసి ఓట్ల పోలింగ్ శాతాన్ని అత్యధికంగా తగ్గించేయాలి. అంటే వైసీపీకి ఓటు వేయాలి అనుకునే వాళ్ళకి ఓటు వేయటం ఒక భారం కావాలి. 4 కిలోమీటర్లు వెళ్ళి ఓటు వేయటం కంటే కాముగా కూర్చోటం. 11 నామినేషన్లు పడినాయి. 11 నామినేషన్లు మీది ఒక నామినేషన్ అంతే, ఏమంత గొప్పలేదు. 11 నామినేషన్లకి అంత దూరం వెళ్ళినప్పుడు మీ నామినేషన్కి వెళ్ళమంటానికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలేమో, ఎవరికైనా తెలుసు. భారంగా ఎందుకు ఫీల్ అవుతారు వైసీపీకి ఓటు వేయాలనుకునే వాళ్ళు? ఈ లాజిక్ ఎక్కడ అర్థం కావట్లేదమ్మా నాకు మాత్రం. ఒకవేళ టీడీపీకి ఓటేయాలనుకున్నా, పార్టీకి లేకపోతే వైసీపీకి ఓటేయాలనుకున్నా, ఇండిపెండెంట్కి ఓటేయాలనుకున్నా, అంత దూరం వెళ్ళాలనుకున్నప్పుడు అందరితో పాటు వెళ్తారు. భారంగా వెళ్ళి వైసీపీకి ఓటేయాలనుకునే వాళ్ళు ఎవరు? భారంగా డబ్బులు ఇచ్చేసరిలే ఏదో వేద్దాం అనుకునే వాళ్ళే. నార్మల్గా అందరితో పాటు అతనికి టీడీపీకి వెళ్ళే వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళకి కాళ్ళు నొప్పులు లేనప్పుడు వైసీపీ వాళ్ళకి ఎందుకు వస్తాయమ్మా కొత్త కాళ్ళు నొప్పులు? ఎక్కడ చెప్పి చోద్యం ఇదంతా? బెటరు అనేటువంటి భావన కలగాలి ఒకటి. ఒకవేళ ఈ 4 కిలోమీటర్లు నడిచి వెళితే మధ్యలో అనేకమైన అడ్డంకులను సృష్టించాలి. అది తెలుగుదేశం కార్యకర్తలతోనో లేక పోలీసులతోనో తగాదాలు పడేవో ఏదో ఒక విధంగా పోలింగ్ శాతాన్ని గణనీయంగా తగ్గించి వేసి వైసీపీని ఓడించాలి అనేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పూర్తిగా ఎస్టాబ్లిష్ కూడా. ఇప్పటిదాకా నేను పోలింగ్ సంఖ్య ఎక్కువ పెరిగితే భయపడాలని చెప్పి, పోలింగ్ శాతం తగ్గినా కూడా భయపడాలా? ఓకే, కొత్త లాజిక్స్ నేర్చుకుంటున్నాను. అండ్ దాంట్లో వెళ్ళేటప్పుడు కుట్రలు జరుగుతాయి. ఇప్పుడు దాకా ఏ కుట్రలో జరగల. అసలు కుట్రలు చేద్దాం అనుకున్న అవినాష్ రెడ్డిని, మిగతా క్యాండిడేట్స్ని, టీడీపీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరిని హౌస్ అరెస్ట్ చేసేస్తే కుట్రలు అసలు ఏం జరుగుతుంది? ఇంకా అక్కడ దొంగ ఓట్లు పట్టుకున్నారు అంతే.
కుట్రలు జరిగిపోతాయంట, రాష్ట్రంలో ఆపేస్తారంట, 4 కిలోమీటర్లు ఓహోహోహో ఇతను వైసీపీ క్యాండిడేట్ కాబట్టి 10,000 ఎన్నికల ఓట్లలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ క్యాండిడేట్ని తీసుకొచ్చేసి హింసిస్తారంట. ఏంటి అంబటి గారు మీరు చెప్పడం నేను వింటాను తప్ప, ఇది నిజంగా లాజికలా? మీరు చెప్పండి, ఇది నిజంగా లాజికల్ స్టేట్మెంటా? వినేవాళ్ళు ఎవరికైనా ఇది లాజిక్ కనిపిస్తుందా? ఫస్ట్ క్లాస్ పిల్లాడికి ఇచ్చినా ఈ చాప్టర్ ఒమిట్ చేసేస్తాడు. రాష్ట్రంలో పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తారు వైసీపీ. అది ఏమిటి? ఖచ్చితంగా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే, స్వేచ్ఛగా జరగకపోతే గెలవకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు ఎక్కడైనా వెలువడుతున్నాయి. ఏంటి కోయిలు ముందే కూసింది? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోవచ్చా? ఈ విషయం మాకు తెలియదు ఈరోజు దాకా. మీకు అంచుకోటన్నారు, గెలిచి తీరేది మేమే అన్నారు, వచ్చేది జగన్ అన్న ప్రభుత్వం అన్నారు. వై నాట్ 175లో జెడ్పీటీసీ కూడా గెలవడానికి డౌట్ ఉందా? ఏంటిదంతా? ఈక్వల్ అయ్యారు 2 పార్టీలను విన్నాం, కానీ టీడీపీ కుమ్మేస్తుందని నాకు కూడా తెలియదు ఈరోజు దాకా. ఫలితాల కంటే బుద్ధి మీరు నిరుత్సాహం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తుంటే మరి వాళ్ళు భాజపా జంత్రీలు మొదలు పెడతారేమో, ఇంకా చూడాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల మలినం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని గెలవాలనేటువంటి తాపత్రయం. గెలిచి ఏం సాధిస్తారంటారు? నాకు అర్థం కాలేదు. గెలిచి మీరు ఏమైనా సాధించగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారి పని ఇంతటితో అయిపోయిందని గెలిచి మీరు మాత్రం ఏం సాధిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఎక్స్ట్రా రాసేస్తున్నాడు, ఏం సాధించగలుగుతారా? అసలు ఇప్పుడే ఓడిపోయి కూర్చున్నాం 11 స్థానాల్లో, అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. గెలిచి ఏం సాధిస్తాం ఇప్పుడు? జెడ్పీటీసీలో సాధించేది ఏం లేదు, మీకు అసలు ఏం లేదు. కనీసం వాళ్ళు కనీసం రూలింగ్ పార్టీలో ఉన్నారు, మనకేముంది? అబ్బాయి ఏం లేదు, ఉన్నది కూడా పోయింది అనుకుంటారు. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు, పోవడమే తప్ప రావటం ఏం లేదు ఇంకా దీని నుంచి. ప్రజలు అనుకుంటారా? అసలు మీరు గెలుస్తారా? రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఈ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది? ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలుసుకుంటున్నటువంటి అంశం. కేవలం ఒక జెడ్పీటీసీ, అది కూడా 10,601 ఓట్లు కలిగినటువంటి జెడ్పీటీసీ గురించి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు? అరే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు అంబటి గారు వైసీపీ పార్టీ వాళ్ళు? మీరు మరీను ఆడదొక్క వీడియో అలా ఈరోజు దాకా డబ్బులు పంచి పెడుతుందో, కోట్లు పంచి పెడుతుందో. మీరు మాత్రం 20,000 ఓటుకి దాని తర్వాత చీరలు, జాకెట్లు, అర్ధరాత్రి పంచి పెడుతున్న వీడియోలు మాత్రం తెగ వచ్చేస్తున్నాయి. చూసుకోండి, నన్ను అంటారు ఎందుకు? చూసుకోండి, అందరు వెళ్ళి చూసుకొని మ్యాచింగ్ బ్లౌజులు కొడుతున్నారు చివరికి ఓట్ల కోసం. ఏం పరిస్థితి మంది అర్థమైపోట్లా. అది కూడా ఏంటి 10,000 ఓట్లు, అది కూడా ఏంటి జెడ్పీటీసీ, అది కూడా చాలా చిన్న ఎలక్షన్, అది కూడా అంబటి గారు తీసేసింది. అది కూడా అంబటి గారు క్లీన్గా జరిగితే మేము గెలుస్తాం అంటున్నారు. క్లీన్గానే జరుగుతుంది, మరి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలీదు. చంద్రబాబు నాయుడు గారి పని, కూటమి ప్రభుత్వం పని అయిపోయిందని 14 మాసాల్లోనే రాష్ట్ర ప్రజానీకం అనుకుంటుంటే, ఏదో ఒక విధంగా పులివెందు జెడ్పీటీసీని గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారి పని ఏమైపోయింది? 14 మాసాల్లో పని అయిపోయిందా? 5 ఏళ్ళలో మిమ్మల్ని దుమ్ముదులు పోతలు పడేశారు. 14 మాసాలు వీళ్ళ పని పూర్తిగా అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు అందరూ కలిసి? 14 మాసాలు పని అయిపోయింది, సూపర్ 6 ఏం అమలు లేవు, జనాలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఆ కక్ష అంతా తీసుకొచ్చి పులివెందుల్లో చిన్న ఎలక్షన్ 10,000 తీర్చేసుకుంటారు. చెప్తుంది జాతకం ఈరోజు సాయంకాలం. మహిళలకి ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు, ప్రతి పథకం హామీ, పెన్షన్లు వెళ్తుంటే కూడా అందరూ హ్యాపీగా ఉండి, రైతులు కూడా మొన్న హ్యాపీ అయితే చిన్న దమ్మ నీకు 5,000, నీకు 10,000, నీకు 12,000 సీన్లు పోయినాయి. లెజిటిమేట్గా హాయిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి డబ్బులు వెళ్తుంటే తలెత్తుకొని తిరుగుతున్నారు. ప్లీజ్ మాకు ఎప్పుడు ఇస్తారని తిరగట్లే ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారు గివ్ మీ సమ్ మనీ, సీన్ లేదు రాష్ట్రంలో, హాయిగా ఉన్నారు. అందుకే ఓట్లు హాయిగా వేస్తారు, కంగారు పడద్దు మీరు. అయిపోయిందని అనిపించాలనే తాపత్రయం మాత్రమే వారిలో కనిపిస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఎన్ని జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయండి? కేవలం పులివెందుల ఒంటిమిట్టన ఎందుకు ఇన్ని జెడ్పీటీసీలు ఉన్నప్పుడు మీ అందరికీ పులివెందుల మీద అంతేంటి? ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుందా? ఏమప్పా అంత కోపం? నాకు అర్థం కాదు. నువ్వు వారానికి వచ్చేదే 4 రోజులు గెస్ట్ కింద రాష్ట్రానికి, మళ్ళీ మిగతా రోజులు పోయి నువ్వు కర్ణాటకలో ఉంటావు. ఈలోపు నీ కోపాలు, ఆవేశాలు, తాపాలు అవసరమా? అక్కడ ప్రజలు కోపంగా ఉన్నారు మన పైన లిక్కర్ కేసు మీద, అది చూసుకోండి ముందు. కోపతాపాలంట ఏంటి? ఎన్నో జెడ్పీటీసీలు ఉన్నప్పుడు దానిపైన నువ్వు కూడా ఫోకస్ చేసుకోప్పా. అవినాష్నే నువ్వు దింపావు, మన కర్మగాలి. ఇవాళ తేలకపోవచ్చు, 14వ తారీఖున తేలవచ్చు, కానీ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటటువంటి పోలింగ్ సరళిని బట్టి ఒక అవగాహనకు రావడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా. నిజం చెప్పాలంటే పులివెందుల ఎన్నిక యునానిమస్గా వదిలేయాలి చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏంటంటే అక్కడ నిలబడుతున్నటువంటి వ్యక్తి చనిపోయినటువంటి
జెడ్పీటీసీ కుమారుడు కాబట్టి యునానిమస్గా వదిలేయాలి. సరే, ఆ జ్ఞానం ఎలాగో లేకపోయినా దీన్ని ఒక వ్యూహాత్మకంగా దీన్ని ఏదో ఒక విధంగా గెలిచి పెద్ద ఎత్తున ఊరి ఏం లేదండి, ఈయన ప్రాబ్లం అని లేదు, యునానిమస్గా వదిలేయాల్సింది కదా, వదిలేకుండా ఆ జ్ఞానం లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తాను బట్టి ఇగ్నోర్. పాపం పసి మనసు అయింది, అలా అనుకోకూడదు మనం. ఈ పసి హృదయం కోరుకునేది ఏంటంటే యునానిమస్గా వదిలేసి ఉంటే మా జగన్ హ్యాపీగా ఉండేవాడు కదా. మీరు కంటెస్ట్ చేసి పోటీ చేసి ఇంత సీరియస్గా తీసుకుని యునానిమస్గా అందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా సవ్యంగా ఎలక్షన్లు కానిస్తారేంటి? దోపిడీలు, కొట్టుకోవడాలు, రక్కసులు, రక్తాలు చిందితే అబ్బో ఇంత జరిగిపోయింది అందుకే ఓడిపోయామని చెప్పుకోవడానికి మాకు చిన్న ఉండేది. అదే ఆయన బాధ. అలాంటి ఏం లేకుండా సవ్యంగా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి లాస్ట్ టైం నామినేషన్ లేకుండా ఆపినప్పుడు ఏమైందో ఈ స్ఫూర్తి. ఇలాంటి స్ఫూర్తులు ఉండవు, ఆడుదాం ఆంధ్రాలో పెట్టుంటారు స్ఫూర్తులంతా తీసుకెళ్ళి, అంతకంటే ఇంకేం లేదు. బట్ ఈ రోజు పులివెందుల పోలింగ్ చాలా సవ్యంగా జరుగుతుంది. దొంగ ఓట్లు వాళ్ళందరినీ పట్టుకుని ఈడ్చి బయటపడేస్తున్నారు. అవినాష్ రెడ్డిని అయితే ఎత్తి ఇంట్లో కూర్చోబెట్టారు. ఉట్టి అవినాష్ రెడ్డినే కాదు, మిగతా కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. సవ్యంగా జరుగుతున్నాయి పులివెందుల ఎన్నికలు. ఈరోజు సాయంకాలంకి కనీసం మనకి ఓటింగ్ సరళ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని. సవ్యంగా జరిగితే వీళ్ళు గెలుస్తారని అంబటిగా రాసిస్తున్నారు కాబట్టి ఆయన వాక్కు ఫలిస్తుందో ప్రజా వాక్కు ఫలిస్తుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.